15 రోజుల్లోనే ఈ దేశ చరిత్రలో ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 18,000 కోట్లు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద వేస్తే కూడా మేము రైతులకు మాట ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేయాలని ఆ 18,000 కోట్లు చేస్తే సంతోషించి రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా అని సమర్థించాల్సింది పోయి మేము ఇంకా ధర్నాలు చేస్తాం లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్తున్నావు. నువ్వు ధర్నాలు చేయటానికో లేకపోతే ఇంకోటి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు. 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కొద్ది మందికి రేషన్ కార్డు లేకనో ఆధార్ కార్డు తప్పిపోయో లేకపోతే బ్యాంక్ అకౌంట్ తప్పిదం వల్ల వాటి వల్ల కొద్దిమంది ఆగిపోతే అవి ఇయ్యలేదు, మీరు మాట తప్పారు, మీ మీద ఉద్యమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తావయ్యా? మేమే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. మీకంటే ముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు.